ఎప్పుడు అలానే ఉంటారు అంటే మీరు వ్యక్తిగత సంసారాలు చేసేటప్పుడు కూడా దేవుడు ఎప్పుడు దేవుడే చేపిస్తాడు. ప్రభువులోనే ఆనందిస్తాం సార్. సార్ మీరు అలా మాట్లాడితే నిజంగానే గొర్రె లెక్క కనిపిస్తుంది. అనుకోండి సార్, మమ్మల్ని గొర్రెలు కాకపోతే చీమలు అనుకోండి, బొజ్జింకలు అనుకోండి, కాదు సార్ కప్పలు అనుకోండి. మనిషి అనేటోడు సైంటిఫిక్ గా కానీ లేదంటే మమ్మల్ని ఎన్ని అనుకున్నా మిమ్మల్ని మేమేం అనం. ఎందుకు అనొద్దు అన్నాడు దేవుడు. అనొద్దు అన్నాడా? మరి పాస్ రాజయ్య బాబా కూడా మీడు కదా, ఆయన మనిషి కాదండి. మరి మనిషి కాదా? అందుకే కదండి చిక్కులు. పాస్ రాజయ్య బాబా అనే మనిషి కాదా సార్? అనకూడదు సార్. పైన మాత్రమే దేవుని యొక్క ముసుగు వేసుకొని పైన గుండాయిజం చేసుకుంటా, రౌడీజం చేసుకుంటా అమాయకులైన ప్రజలు పీడిస్తుంది మీ పాస్టర్లు, మీ క్రిస్టియన్లు అని చెప్పి, చర్చిలు అని చెప్పి. ఎట్లా వస్తాయి సార్ మీకు? ఎట్లా వస్తాయి మీకు అన్ని ఆస్తులు? మీరు ఒక పాస్టర్ ఉంటే మీ విలేజ్ లో 10 చర్చిలు కట్టిస్తారు, 10 ఎకరాలలో 10 చర్చిలు కట్టిస్తారు, అక్కడ ఒక శిలువ విగ్రహం పెడతారు. విగ్రహ ఆరాధననే మీ బైబిల్లో లేదు అని అంటే దేవుడు ఉంటాడు, నెత్తి చుట్టూ ఒక ముళ్ళ కంపు ఉంటుంది, ఒక 2 చెద్దరు ఉంటుంది, 2 రొగ్గు ఉంటుంది. అదా దేవుని ఆకారం ఏందండి? దేవుని ఆకారం యాజ్ పర్ యువర్ బైబిల్ దేవుని ఆకారం సార్. అజయ్ బాబు గారు మీ దేవుల్ని అంటున్నందుకు దేవుని ఆకారం ఏందంటున్నాను సార్. దేవతలు దేవుని ఆకారం చెప్పడానికి ఒక క్లారిఫికేషన్ ఇచ్చాను. దేవుని ఆకారం ఏందో అజయ్ బాబు గారు అలా అనడం తప్పేనండి.